ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభములు తెలియచేయుచున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక దైవ సందేశాలు మీరు వింటూ ఉన్నారు. ఈ సమయంలో మరి ఒకసారి దేవుని వాక్యములో నుండి మీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశించి మీ ముందుకు వస్తూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుకుందాము. వాస్తవంగా 26వ వచనము నుండి 38వ వచనం వరకు మనం చదువుకోవాలి. అయితే ఈ లేఖన భాగాలు మనకు బాగా పరిచయమైనటువంటి లేఖన భాగాలు కనుక 3 వచనాలు చదువుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకొనబోతూ ఉన్నాము. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఈ సందర్భంలో ప్రియులారా, ప్రత్యేకముగా నజరేతు అనేటువంటి పట్టణాన్ని గూర్చి లేక గ్రామాన్ని గూర్చి మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డాను. నజరేతు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే హెచ్చింపు. ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్న గ్రామం నజరేతు అనేటువంటి పట్టణము అని పిలువబడిన అది ఒక చిన్న గ్రామము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ నజరేతులో ఉండగానే గాబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాటలు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని ఆ దూత మరియమ్మతో చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ నజరేతులోనే మరి ఒక బెసిలికా కట్టబడింది. అక్కడి నుంచే దేవుని యొక్క దూత మరియమ్మతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ నజరేతులోనే ఎక్కడైతే మరి యోసేపు కార్పెంటరీ పని చేశాడో ఆ స్థలంలో సెయింట్ జోసెఫ్ చర్చ్ అనేటువంటిది ఒకటి కట్టబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క నజరేతు యొక్క అండర్ గ్రౌండ్లో మరి సినగాగ్ చర్చి అనేటువంటిది కూడా కట్టబడింది. అక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనలో గడిపాడు అనేటువంటి ట్రెడిషను మనము చూస్తూ ఉన్నాము. నజరేతు అనేటువంటి ఈ చిన్న పట్టణము లేక గ్రామము ఎక్కువ భాగము యూదులతో నింపబడినటువంటి పట్టణం. ఎ స్మాల్ విలేజ్. రోమియోల కాలంలోనైతేమి, బైజాంటియన్ కాలంలోనైతేమి, మరి యేసుక్రీస్తు ఆయన బాల్యమంతా కూడా 30 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు ఈ నజరేతులో గడిపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నజరేతు యొక్క జనాభా కూడా చూసినట్లయితే చాలా తక్కువ మంది, వెరీ స్మాల్ విలేజ్ అనేటువంటిది మనము గమనిస్తూ ఉన్నాము. అంటే అంత గుర్తింపు పొందవలసినటువంటి స్థలము కాదు. ఆ కారణం చేతనేమో పాత నిబంధన లేఖనాల్లో ఎక్కడా కూడా మనము నజరేతు పేరు చదవము. అంత మాత్రమే కాకుండా యూదుల చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ ఈ యొక్క నజరేతు అనేటువంటి ఆ స్థలాన్ని ఎక్కడా గుర్తించి ఇది యూదులకు ప్రసిద్ధిగాంచినటువంటి స్థలం అని ఆయన పుస్తకాల్లో ఎక్కడా కూడా లేదు. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఈ నజరేతు అనేటువంటి గ్రామము మరి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు మరి మరియమ్మకు జన్మించిన తరువాత యోసేపు మరియమ్మలు
నజరేతులో సెటిల్ అయ్యి మరి యేసు ప్రభు ఆ నజరేతులో పెరిగి పెద్దవాడైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో మాత్రమే కాకుండా అపోస్తుల కార్యముల గ్రంథములో తరచుగా ఏమని చెప్పబడిందంటే నజరేయుడైన యేసు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ నజరేతు అనేటువంటి పట్టణము చాలా మరి చిన్న పట్టణమైనప్పటికీ, ఇన్సిగ్నిఫికెంట్ విలేజ్ అయినప్పటికీ కూడా ఆ తరువాత ఆ పట్టణానికి ఎంతో ప్రసిద్ధి మరి ప్రఖ్యాతి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జీసస్ ఆఫ్ నాజరేత్, నజరేయుడైన యేసు అనేటువంటి మాటలు క్రొత్త నిబంధనలో 17 సార్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అపోస్తుల కార్యముల గ్రంథములో నజరేయుడైన యేసును మీరు చంపారు, దేవుడు ఆయన్ను బ్రతికించాడు. నజరేయుడైన యేసు. మరి ఫిలిప్పు వెళ్ళి నతానియేలుతో, ఇదిగో మేము మోషే, ప్రవక్తలు ఎవరినైతే కనుగొన్నారో ఆ మెస్సియాను మేము చూచాము అని అంటే, నతానియేలు వెంటనే ఏమన్నాడు అని అంటే, నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా? అప్పుడు ఫిలిప్పు అన్నాడు, వచ్చి చూడుము. నతానియేలు ఆ మాటలు ఎందుకు అన్నాడు అని అంటే, నజరేతు అనేటువంటిది ఈ ఇశ్రాయేలు దేశంలో అంత గుర్తింపు పొందినటువంటి స్థలము కాదు. చాలా చిన్న ప్రదేశము, చాలా తక్కువ జనాభా కలిగినటువంటి ప్రదేశము. అటువంటి గ్రామములో నుండి ఎవరైనా ఒక ప్రవక్త వస్తాడా? నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా అని అంటే, వచ్చి చూడమని చెప్పాడు. ప్రియులారా, నజరేతు అనేటువంటి ఈ పట్టణము చాలా చిన్నదైనప్పటికీ, ఇన్సిగ్నిఫికెంట్ విలేజ్ అయినప్పటికీ కూడా ఆ పట్టణము యేసుక్రీస్తు యొక్క మరి బాల్య జీవితము అక్కడ గడిపినటువంటి పట్టణం కనుక అది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అలాగే దేవుని యొక్క దృష్టిలో మరి గుర్తింపు లేనటువంటి వారు కూడా మరి ప్రభు యొక్క చరిత్రలో గొప్పగా హెచ్చించబడినట్లు మనం చూస్తున్నాం. 5,000 మందికి ఆహారం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బాలుని దగ్గర ఉన్నటువంటి ఆ ఆహారము మరి 5,000 మందికి ఆహారం పెట్టిన తరువాత కూడా 12 గంపలు నింపబడేటట్లుగా చేసినటువంటి ఆ సందర్భాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆకాశ పక్షులను లేక మరి ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్స్, వాటికి ఎంతో పిచ్చుకలకు, ఆకాశ పక్షులకు మరి గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మానవుల యొక్క దృష్టిలో సర్వసాధారణమైనటువంటి వ్యక్తులను, ఆంద్రేయను కానివ్వండి, నయమాను ఇంటిలో పనిచేసినటువంటి ఆ బానిస బాలికను కానివ్వండి, మరి యేసు ప్రభువుకు మరి దేవాలయంలో యేసు ప్రభు చూస్తూ ఉండగా ఆ దేవాలయంలో 2 కాసులు ఇచ్చినటువంటి ఆ విధవరాలు కానివ్వండి, యేసు ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి మరియ మార్తల విషయంలో కానివ్వండి, మనుషుల యొక్క దృష్టిలో గుర్తింపు లేనటువంటి వారిని మరి దేవుడు ఎంతగానో హెచ్చించాడు. మరి న్యాయాధిపతుల గ్రంథము 15, 16 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఆ న్యాయాధిపతి అయినటువంటి సంసోను ఒక గాడిద ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడు. అది మనం నేటికి కూడా చదువుతూ ఉన్నాం. ఈ విధంగా ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంలో మనం ఒకవేళ గుర్తింపు లేనటువంటి వారం అయినప్పటికీ కూడా, ఒక కుగ్రామం నుండి వచ్చినప్పటికీ కూడా, లోకంలో ఉన్నవారు మనల్ని మరి గుర్తించకపోయినా కూడా దేవుడు మనల్ని గుర్తిస్తాడు, మరి దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ నజరేతులో ఉండగా 26వ ప్రకారము 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. దేవుడు ఒక గుర్తింపు లేనటువంటి ఒక కన్యక దగ్గరికి ఆయన తన దూతను పంపించాడు. ఆ దూత పేరు ఏమిటి అని అంటే గాబ్రియేలు. ఆ గాబ్రియేలు ఏం చెప్పాడు అని అంటే, మరియా
భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే ఈ గాబ్రియేలు అనేటువంటి దేవుని దూత దేవుని వర్తమానాలు ఆయన ఎవరికైతే అందించమంటాడో వారికి అందించుటలో దేవుడు గాబ్రియేలు అనేటువంటి దూతను వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను పుట్టినప్పుడు కూడా జకరియా ఎలిజబెతులకు గాబ్రియేలే ఆ వర్తమానము తెలియచేశాడు. గాబ్రియేలు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే గాడ్స్ స్ట్రెంగ్త్. మనము ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ అయినప్పటికీ కూడా దేవుడు తన దూతలను పంపించి లేక తన దూతను పంపించి ఆయన వాక్యాన్ని పంపించి మనలను బలపరిచేటువంటి వాడు. దయాప్రాప్తుల రాలా నీవు దేవుని వలన కృప పొందితివి. కనుక ఈ క్రిస్మస్ సందర్భంలో ఏ ఒక్కరూ కూడా దిగులు పడనవసరం లేదు. మనం నమ్మినటువంటి దేవుడు మనల్ని గూర్చి జాగ్రత్త తీసుకునేటువంటి వాడు. లోకములో ఉన్నవారు మనల్ని గుర్తించకపోయినా కూడా దేవుడు గుర్తిస్తాడు, మనకు సహాయము చేస్తాడు. 30వ వచనము 31వ వచనములో చూసినట్లయితే ఆ గాబ్రియేలు దేవదూత మరియమ్మతో ఏమన్నాడు అని అంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అనేటువంటి పేరు పెట్టుదువు. ఒక ప్రకటన చేశాడు, ఒక ప్రిడిక్షన్, ఒక ప్రవచనం. అదేమిటి అని అంటే, నీవు కన్యకవే, అయితే నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఒక కుమారుని కంట. చూడండి, ఈ యొక్క మరి ప్రవచనము మరియమ్మ జీవితంలో అక్షరాల నెరవేరింది. ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి అసాధారణమైనటువంటి జన్మలు మనము బైబిల్ గ్రంథంలో చాలా చూస్తూ ఉన్నాం. హన్నా అనేటువంటి ఆమెకు దేవుడు సమూయేలు అనేటువంటి ఒక కుమారుణ్ణి అద్భుతంగా ఇచ్చాడు. జకరియా ఎలిజబెతులకు దేవుడు వారి వృద్ధాప్యములో యోహాను అనేటువంటి కుమారుణ్ణి అద్భుతంగా ఇచ్చాడు. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు గమనించారో లేదో, ఈ క్రిస్మస్ సందర్భంలో ఒకవేళ గమనించి ఉండకపోతే 37వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట ఏను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. ఆ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము కన్యక మరియమ్మ గర్భాన యేసు ప్రభువు జన్మించాడు. అంటే ఈ యొక్క దినాన మనం నేర్చుకునేది ఏంటంటే, మరి ఆ సింపుల్ థింగ్స్ను, సాధారణమైనటువంటి వాటిని అసాధారణంగా మార్చగలిగినటువంటి క్రిస్మస్, అసాధారణంగా మార్చగలిగినటువంటి క్రీస్తు. కనుక ఈ క్రిస్మస్ సీజన్ అనేటువంటిది మనకెంతో ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఆ సాధారణమైనటువంటి వాటిని అసాధారణంగా వారు ఎలాగూ మరి మారటం వారి జీవితంలో చూడగలిగారు అని అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, మనము సాధారణమైనటువంటి వారమైన అసాధారణంగా దేవుని దృష్టిలో మారాలి అని అంటే మనము మరి నమ్మకంగా ఉండాలి. 34వ వచనములో లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనములో మరియమ్మ ఏమంటుందంటే, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగును. నేను పురుషుని ఎరుగని దానను. ఆనెస్ట్గా ఆ దేవుని దూతతో చెప్తూ ఉన్నాడు, నేను పురుషుని ఎరుగనటువంటి దానను నేను ఎలాగూ గర్భం ధరుస్తాను. మనము హెచ్చించబడాలి అని అంటే ఎప్పుడూ కూడా ఆనెస్ట్గా ఉండాలి. అంత మాత్రమే కాకుండా 37వ వచనములో మనం చూసినట్లయితే ఆ అసాధారణమైనటువంటి విషయాలు దేవుడు మన ద్వారా చేయగలడు. ఆ బాలుని ఆ యొక్క లంచ్ ద్వారా 5,000 మందికి ఎలాగో ఆహారం పెట్టాడో, కన్యక మరియమ్మ గర్భాన రక్షకుడు ఎలాగూ వచ్చాడో, అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. మరి 38వ వచనములో మనం చూసినట్లయితే మరియ ఏమంటుందంటే, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక. ఎంత తగ్గింపు అండి, ఎంత హ్యూమిలిటీ అండి. ఆ దేవుని దూతతో వాదనలోనికి దిగలేదు. మరియమ్మ అంటుంది, నీవు చెప్పినట్టుగానే జరుగునుగాక నీ దాసురాలను అని ఆ దూతతో ఆమె చెప్పినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మనము
నేర్చుకున్నది ఏమిటి అని అంటే, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటే, నజరేతులో నుండే యేసు ప్రభు వచ్చాడు. అక్కడ ఆయన 30 సంవత్సరాలు జీవించిన తరువాత 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగినటువంటి సువార్తను, సువార్తికులను ఆయన గలిలయ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో తర్బీదు చేయగలిగాడు. ఈ వర్తమానాన్ని మనం వ్యక్తిగతంగా మనకు అనువర్తించుకుంటూ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు మరియమ్మ జీవితంలో చేసినట్లుగా, నజరేతులో చేసినట్లుగా మన జీవితంలో కూడా చేయగలడని నమ్మి ప్రభు చేత వాడబట్టానికి మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుడు మనలందరినీ కూడా హెచ్చిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడని ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.